జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేటలో ఉద్రిక్తత. వినాయక షెడ్డు స్థల వివాదమై సర్పంచ్ భర్తపై దాడి. కాంగ్రెస్ వార్డు మెంబర్ సర్పంచ్ భర్త మాట పెరిగి దాడి చేసుకోవడంతో పరస్పరం దాడి. సర్పంచ్ భర్త సుదీప్ కు గాయాలు, ఆసుపత్రిలో చికిత్స. గ్రామంలో ఉద్రిక్తత. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిన రుస్తుంపేట గ్రామం. ఇరు వర్గాలకు నచ్చజెప్తున్న పోలీసులు. దాన్ని దౌర్జన్యంగా ధ్వంసం చేసేందుకు వస్తే యాజ్ ఏ గ్రామ సర్పంచ్గా పోయి వాళ్ళు ఆగండి తర్వాత మాట్లాడదామని చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా సర్పంచ్పై దాడి చేసిర్రు, గడ్డపారతోని పొడిచిర్రు. కానీ ఆ విధంగా మేము పోలీస్ స్టేషన్ పోయినాము. ఆ స్థలంలో వాళ్ళు దొరవాది కావాలి కాబట్టి మేము వేసినాము. ఆ స్థలంలో సంబంధం లేదు, వెనుక స్థలం అమ్మిర్రు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఆ విషయం మాకు సంబంధం లేదు. కానీ ఈ స్థలం మాత్రము ఇల్లుండే హరికిషన్ రావు గారి కొడుకుల పేరు మీద, ముగ్గురు కొడుకుల పేరు మీద ఉన్నది. అదే దానిలో మాకు గణేష్ పెట్టుకోవడానికి అనుమతి తీసుకొని పెట్టినాము 1 సంవత్సరం క్రితం. దాన్ని ఇప్పుడు దౌర్జన్యంగా విధ్వంసం చేసి నష్టం చేసి షెడ్డును కూలగొట్టడం జరిగింది. ఇట్టి విషయాన్ని ఎస్ఐ గారికి మొదలే చెప్పినాము, నిన్న కూడా చెప్పినాము ఎస్ఐ గారికి. మరి ఈరోజు కూడా కంప్లైంట్ సర్పంచ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఎవరైతే సర్పంచ్ భర్తపై దాడి చేసిండ్రో వాళ్ళ కుటుంబ సభ్యులందరి మీద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రాణం తీయనీకే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని గడ్డపారతో పొడిచిరు కాబట్టి వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయాలని మేము ఎస్ఐ గారిని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.